అప్డేట్స్. పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ అయోమయ పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఆ చిత్ర నిర్మాతలు, దర్శకులు పడికాపులు కాయాల్సి వస్తుంది. హరీష్ శంకర్ లాంటి వారు ఇతర ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. సుజిత్ లొకేషన్ల వేటలో ఉన్నారు. ఎప్పటి నుంచి నత్తనడకన సాగుతున్న హరిహర వీరమల్లుతో క్రిష్ అడ్రస్ లేకుండా ఉన్నాడు. క్రిష్ మీడియా ముందుకు వచ్చి చాలా కాలమే అయింది. అప్పుడెప్పుడో ఆ మధ్య ఏఎం రత్నం మాత్రం హరిహర వీరమల్లు సినిమా ఉంటుందని షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కథ ముందుకు సాగలేదు. తాజాగా కీరవాణి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. నాగార్జున నటించిన నా సామిరంగా సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆ మూవీ ప్రమోషన్స్ కోసం కీరవాణి మీడియా ముందుకు వచ్చాడు. చిరంజీవి వశిష్ఠ, రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్టు గురించి కూడా కామెంట్ చేశాడు. హరిహర వీరమల్లు సినిమా కోసం ఆల్రెడీ 3 పాటలు పూర్తి చేశామని తెలియజేశారు. మిగిలిన పాటలను క్రిష్ డేట్స్ ఇస్తే చేస్తామని అన్నారు. క్రిష్ అందుబాటులో లేడని కీరవాణి చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్ ఇంకా తన వరకు రాలేదని, అంటే కథ పూర్తి కాలేదని చెప్పకనే చెప్పేశాడు కీరవాణి. చిరంజీవి లేని పోర్షన్ను మారేడుమిల్లిలో షూట్ చేస్తున్నారని అప్డేట్స్ ఇచ్చారు. ఇలా అన్ని సినిమాల గురించి కీరవాణి చెబితే క్రిష్ అందుబాటులో లేడనే విషయం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అసలు హరిహర వీరమల్లు సినిమా అనేది ఉందా లేదా, ఉంటే ఎప్పుడుంటుంది అనే విషయాలు మాత్రం ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. అసలు ఈ ప్రాజెక్టు తర్వాత స్టార్ట్ చేసిన వకీల్, భీమ్లా నాయక్, బ్రో వంటి చిత్రాలు వచ్చాయి. కానీ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా మారింది. సుజిత్ ప్రాజెక్టు సైతం కాస్త వేగంగానే కదిలింది. అసలు పవన్ కళ్యాణ్ చిత్రాలు ఎప్పుడు పూర్తవుతాయన్నది ఎవరూ చెప్పని, ఊహించని పరిస్థితి ఏర్పడింది.